కాపరి అంటే దేవుళ్ళు గారు వాళ్ళు. ప్రతి కాపరి మనిషే. దే ఆర్ 100% హ్యూమన్. పీపుల్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆఫ్ ఏ పాస్టర్. అది ఇంకా గమ్మత్ అనిపిస్తుంది. ఒక పాస్టర్ అంటే ఇలాగ ఉండాలి, పాస్టర్ అంటే అలాగ ఉండాలి అది చెప్పడం ఈజీ, కానీ ఒక పాస్టర్ అయినాక నీకు తెలుస్తుంది ఎంత కష్టం అని. సాధారణంగా కాపర్లకు వచ్చే ఇన్కమ్ తక్కువగా ఉంటుంది, కానీ జనం ఎక్కువగా ఊహిస్తుంది. తప్పకుండా ఎంతో 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 డబ్బు వీళ్ళకు ఉందని అంటారు. నేను ఒక కాపరి కుటుంబంలో పుట్టినాను కదా, కొత్త బట్టలు వేసుకోవాలంటే కూడా 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళంటారు బాగా ఉన్నది అందుకే కొత్త బట్టలు వేసుకున్నారు. ఒక రిస్ట్ వాచ్ కట్టుకోవాలంటే 100 సార్లు ఆలోచించాం. ఓహో వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయిందంట. వీళ్ళు ఏం చేసినా కానీ చెల్లిపోతుంది, కానీ కాపర్లు చేయొద్దు. కాపర్లు ఎప్పుడు కష్టపడుతుండాలి. బట్టలు లేక, తిండి లేక, వాహనాలు లేక ఉండాలని ఈ జనాలు కోరుకుంటారు. వీరికి కాపరి మీద ప్రేమ లేదు. అంటే భోగభాగ్యాలతో తులతూగడం కాదు నేను అనేది. అటివారు ఏ కోపకు చెందుతారో నాకు అనవసరం, కానీ మందను ప్రేమతో, ఒక పిలుపుతో, ఒక దర్శనంతో నడిపించడం చాలా కష్టం. తర్వాత వారికి ఇంటిలో కూడా పోరాటం ఉంటుంది. మీరు అనుకుంటారు ఇస్త్రీ బట్టలు కట్టుకోగానే అంత చక్కగా ఉన్నదని. కాదు, మీకున్న పోరాటాలు కాపరి కుటుంబంలో ఉంటుంది. మీరు భార్యాభర్తలు ఫైట్ చేస్తారు కదా, అంతకంటే ఎక్కువ ఫైట్ చేస్తాం మేము. ఎందుకంటే సాతానుకు ఎవరితో పని ఉంది? మాతో పని ఉంది. మొదట కాపర్ని కొడితే గొర్రెలన్నీ ఏమవుతాయి? చెదిరిపోతాయి. అప్పుడు సాతాను యొక్క గురి ఎక్కడ ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? కాపరి మీద ఉంటుంది. వారికి యుద్ధాలు, పోరాటాలు ఉంటుంది. దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి నిలబెట్టినాడు మీ ముందు వాక్యం ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడడానికి, పెడత్రోవలో పోకుండా వాక్యం ఇచ్చి మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపించడానికి. ఆ కాపరి ప్రయాసం మీకేం తెలుసు? అది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలందరూ కూర్చున్నప్పుడు కాపర్లను విమర్శిస్తారు, నాయకులను విమర్శిస్తారు. ఆ పిల్లలు ఎప్పుడు బాగుపడరు, ఎందుకంటే వారికి తెలిసిపోయింది కాపర్ అంటే ఇట్లుంటారు. అండ్ దే విల్ నాట్ రెస్పెక్ట్ ద పాస్టర్స్. మీరు పాస్టర్స్ను గౌరవించాలని మీ పిల్లలకు నేర్పించినారా? మీరు నేర్పించలే. మీరు పాస్టర్స్ను విమర్శిస్తారు. వారు చేసిన తప్పులు ఎత్తిపట్టి ఏదో వీళ్ళు 100% పర్ఫెక్ట్ ఉన్నట్టు. వాళ్ళు కూడా మట్టి మనుషులే. ఒకవేళ నీకు కాపర్లు ఏదో కనబడ్డదంటే ప్రార్థన చేయి, కన్నీళ్ళు గార్చి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎందుకంటే దీపస్తంభం, దీపం వెలుతురిచ్చినట్టు ఎన్నుకున్నావు మనిషి. ప్రార్థన చేయాలి. తప్పు పట్టడం కంటే ప్రార్థన చేయడం మేలు. అది దీవెనకరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.